ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను. ప్రార్థించుదాం. కనికరం గల ప్రభువా, ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడుతూ మాలో ప్రతి ఒక్కరిని దర్శించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలం అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో తరువాయి భాగాన్ని ధ్యానించుకుంటా ఉన్నాం. 42వ వచనం నుండి 47కు మట్టుకు గల వాక్యంలో ఆది సంఘము యెరూషలేము పట్టణంలో ఏ రీతిగా సహవాసంలో, బోధలో, దేవుని యందు భయభక్తుల్లో, ప్రార్థనలో, రొట్టె విరుచుటలో ఎదిగి ఉన్నారనేటువంటి సత్యాన్ని చూస్తా ఉన్నాం. వారు 4 అంశాలలో ఎడతెగక ఉండిరి అని తెలుగులో రాయబడి ఉంది. ఎడతెగక అంటే సీజ్‌లెస్‌లీ, కంటిన్యూయస్‌గా, క్రమంగా, నిత్యము, ప్రతిసారి అదే పనిలో నిమగ్నమైపోయి క్రమంగా ఆ కార్యంలో వారిని వారు నిమగ్నం చేసుకొని ముందుకు సాగిపోతా ఉన్నారు. మొదటిది బోధయందు అపోస్తలుల బోధ, అపోస్తలుల సందేశంలో అపోస్తలులు అందిస్తున్నటువంటి వాక్యములో ఎడతెగక ఉన్నారు. అంటే వాక్యము నుంచి దూరమైపోలేదు. దేవుని వాక్యానికి విధేయులై ఉన్నారు. దేవుని మాటకు విధేయులై ఉన్నారు. దేవుని మాటకు గౌరవంనిస్తా ఉన్నారు. దేవుని వాక్యము పట్ల శ్రద్ధ, ఆసక్తి కలిగినటువంటి వారిగా ఉన్నారు. ప్రియ స్నేహితులారా, ఎప్పుడైతే వాక్యానికి ప్రాముఖ్యమైన స్థానాన్ని ఇస్తామో, వాక్యాన్ని ప్రేమిస్తామో, వాక్యం మన హృదయంలో ఉంచుకుంటామో, దేవునికి గౌరవం ఇవ్వడం మొదలుపెడితే మన జీవితంలో దీవెనను, మన జీవితంలో దేవుని భద్రతను చూడడం ప్రారంభిస్తాం. దేవుని వాక్యానికి మొదటి స్థానం ఇస్తే, దేవుని వాక్యానుసారంగా ఉండడానికి, భయభక్తులు కలిగి ప్రార్థనాపూర్వకంగా ఉండడానికి సిద్ధపడితే మొట్టమొదట దేవుని ఆశీర్వాదానికి ప్రారంభాన్ని చూస్తాం. దేవుని వాక్యం అంటే మనకు నచ్చినట్టుగా, అనుకూలంగా కాదు. దేవుని వాక్యం ఏ రీతిగా మాట్లాడితే ఆ రీతిగా ఉండడానికి, దేవుని వాక్యానుసారంగా ఈ దినాన అనేకులు వారికి అనుకూలమైన బోధనలు వెతికేటువంటి పరిస్థితిలో ఉన్నారు. కానీ దేవుని మాటలు ఉన్నట్టుగా దేవుని మాటల్లోని సందేశాన్ని అంగీకరించే హృదయం. రెండవది సహవాసం. ఎప్పుడైతే విశ్వాసులు అనబడినటువంటి వారు ఆత్మీయమైనటువంటి సహవాసంలో, ప్రార్థనలో, దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడతా ఉంటారో వారిలో విశ్వాసము స్థిరంగా నిలిచి ఉంటుంది. ఎప్పుడు సహవాసానికి దూరం అయిపోతారో అప్పుడు ఈ లోకపు శోధనకు గురికావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కనుక దేవుని సహవాసంలో, ప్రార్థనలో, దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టపడాలి. మూడవది రొట్టె విరుచుటయందు, పంచుకొనుటయందు. రొట్టె విరుచుటలో ప్రాముఖ్యమైనటువంటి అంశము ఒకటి దేవునికి సాక్షిగా జీవించడం, రెండవది పంచుకునేటువంటి జీవితం. ఒకరి ఎడల ఒకరు ఆలోచన కలిగిన వారు, ఒకరి ఎడల ఒకరు దయ కలిగిన వారు, ఒకరి ఎడల ఒకరు కనికరం కలిగినటువంటి వారు, ఒకరి సుఖదుఖాల్లో ఒకరు భాగం అవ్వడానికి ఇష్టపడుతున్నటువంటి వారు, ఆ మనసు కలిగినటువంటి వారు. నాలుగవది ప్రార్థన చేయుటయందు. ప్రార్థించేటప్పుడు నిత్యము దేవునితో సమయాన్ని గడుపుతున్నారు. ప్రతి విశ్వాసి ప్రార్థనను నిర్లక్ష్యం చేయకూడదు. విశ్వాసి క్రైస్తవుడు అన్నవారు ప్రార్థన దేవునితో సంభాషణ, దేవునితో మాట్లాడుతూ, దేవునిపై ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. దేవునిలో సాగిపోయేటువంటి మనసు. ఈ తర్వాయి వచనాల్లో అనేక విషయాలు ఇక్కడ మనం గమనించుతాం. వారు సమిష్టిగా జీవించినారు. అంటే నాది నీది అనకుండా మనము అని జీవించడం నేర్చుకున్నటువంటి వారు. తర్వాత ఏక మనస్సు కలిగి వారు ఎప్పుడు కలిసినా అందరిలో ఒకటే మనసు ఉంది. ఒక్కొక్కరికి ఒక ప్లాన్ ఉండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉండి, నేను ఎక్కువ అవ్వాలి, నేను గొప్ప అవ్వాలి, నన్ను గుర్తించాలి అనేటువంటి మనసుతో రావట్లేరు. వారందరి హృదయము ఒకటే, వారందరి ఆలోచన ఒకటే. దేవుని వాక్యం ప్రకటించబడాలి, దేవుని సువార్త అనేకులు తెలుసుకోవాలి, అనేకుల హృదయాలు మారాలి, అనేక ఆత్మలు రక్షింపబడాలి, అనేకుల జీవితంలో పరివర్తన రావాలి. ఈ మనస్సు ఉంది, ఏక మనస్సు ఉంది. కనుక ఆది సంఘము చాలా ప్రభావవంతమైనటువంటి సంఘంగా మారింది. వారు ఆనందంతో జీవించగలిగినారు. చూడండి, మనసులో మార్పు కలిగినప్పుడు జీవితంలో మార్పు వస్తుంది, జీవితంలో సంతోషం వస్తుంది, జీవితంలో ఆనందం వస్తుంది.
కనుక అటువంటి నడిపింపు కృపాదేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థించుదాం. కనికరం గల ప్రభువా, ఆది సంఘంలా జీవించే కృప దయచేయమని యేసుపేట ప్రార్థిస్తున్నాం. ఆమేన్.